సార్ ఏంటి సార్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు మనం ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే షర్మిలమ్మ గారు కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరి షర్మిలమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత అయిపోయారు. ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో? ఎందరు ఏమి చెప్పినా ఏపీ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే షర్మిల కాదు కదా, సోనియా వచ్చినా వీడికి, రాహుల్ వచ్చినా, తర్వాత వచ్చేసి ఇంకా ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనకైతే జగన్మోహన్ రెడ్డి కదిలిచ్చే శక్తి లేదు. వీళ్ళకు 100 పార్టీ లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. ఇంకా షర్మిలమ్మ కథ చెప్పాలంటే చాలా ఇంకా ఏదో నవ్వు వస్తుంది. చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్లు మాట్లాడుతుంది. రోజు ఒక మాట. ఒకరోజు ఆడపిల్ల అంటుంది, ఒకరోజు ఈడపిల్ల అంటుంది. ఆడపిల్లను ఈడపిల్లను తేల్చుకోలేక ఆమెకే కాన్ఫిడెన్స్ లేకుండా ఏమైందంటే తెలంగాణలో టోటల్ ఫెయిల్యూర్ అయి వచ్చింది. ఇప్పుడు ఏపీలో వచ్చి ఏదో ఉద్ధరించాలనుకుంటుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జీరో స్థితిలో ఉంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారిని చంపిన పార్టీ, తర్వాత వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని సీల్చిన పార్టీ, వివేకానంద రెడ్డిని ప్లస్ ఆ రోజు విజయమ్మను సీల్చిన పార్టీ, తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ, ఆ తర్వాత వచ్చేసి ఈ షర్మిలమ్మకు ఆ రోజు దాన వీర సూరకర్ణుని, నేను ఝాన్సీ లక్ష్మీబాయిని ఏకుతా పీకుతాని వాళ్ళ అమ్మ కొడుకు ఈమె ముగ్గురు పోయిన రోజు ఏకుతా పీకుతా ఖడ్గం తీసుకొని నరుకుతా అని ఈ పరాక్రాలు పలికిన ఝాన్సీ లక్ష్మీమాదిని పలకరించినటువంటి ఈ షర్మిల గారు ఈరోజు ఏమైందంటే ఆ షర్మిల గారికి ఆ పౌరుషం చచ్చిపోయినట్లుంది. నీకేమన్నా నీకు మీ అన్నకి ఏదైనా కాకుంటే ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటే కూర్చొని తెలుసుకోవాలి. కానీ నువ్వు కాంగ్రెస్ని ఈరోజు ఉద్ధరించమంటే ఎట్లా? తెలంగాణలో పార్టీ పెట్టావు, నేను ఆడపిల్లని అన్నావు, ఆడపిల్లవంటూ నేను తెలంగాణ అతన్ని మ్యారేజ్ చేసుకున్నా అన్నావు, నేను కొడుకులను అక్కడే కన్నానన్నావు, నేను అక్కడే చదివాను, సందరించాను, పెద్ద అయ్యాను, నా చరిత్ర అంతా మొత్తం తెలంగాణనే అన్నావు. ఆ రోజు ఏమైందమ్మా షర్మిలమ్మ? ఈరోజు మళ్ళీ ఏపీకి వచ్చినావు అంటే రాహుల్ గాంధీని పిఎంగా చూడాలని రాజశేఖర రెడ్డి గారి కోరికంట. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి హింసించిన ఈమెకు సిగ్గురాలి. ఆ రోజు అంత పౌరుషం ఈరోజు ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. షర్మిలమ్మ గారు ఏ పార్టీ అన్నా ఏమన్నా చెయ్యి, జీరోలో ఉండే పార్టీని నువ్వు తెలంగాణలో నీ పార్టీని జీరో చేసుకొని ఈడికొచ్చి వాళ్ళ జెండా మోస్తున్నావు. ఎందుకంటే ఇంతవరకు అట్లా వేరే జెండాలు మోసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఏపీలో మన బాబు ఉన్నాడు. బాబు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తయారయ్యాడు. ఎప్పుడన్నా చూడు ఎవరినో కొన్ని కలుపుకుంది, ఏ పార్టీతో ఒక పార్టీని కలుపుకుంది బాబు పోటీ చేయడు. ఇప్పుడు ఈ స్టేట్లో ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళ జెండా పట్టుకొని మోస్తున్నాడు. ఈయన రెండు ఆయన. ఇప్పుడు నువ్వు వచ్చినావు మూడో ఆమెవు. ఏంటంటే పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇస్తున్నాడు చంద్రబాబు. ఆ ప్యాకేజ్ డ్యామేజ్ చేయడానికి నువ్వు వచ్చావు, నువ్వు ప్యాకేజ్ అడుగుతున్నావు. నీకు పవన్ కళ్యాణ్కి తేడా ఏం లేదు. నిన్ను చూసి ఏపీ ప్రజలు ఎక్కడా ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే షర్మిలమ్మ గారు మీరు చెప్పారు ఏదో నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు నన్ను ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? విజయమ్మ కూతురు నేను ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నీకు ఎక్కడ ఫాల్ట్ వచ్చింది? రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసినప్పుడు, ఎఫ్ఐఆర్లో ఎక్కించినప్పుడు నువ్వు చేసినటువంటి పరాక్రమాలు ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు మీ అన్నని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఎక్కడున్నావు? అదే ఈరోజు వచ్చేసి నువ్వు ఈడొచ్చేసి నేను దాన వీర సూరకర్ణుని, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఒక దీపం ఎలిగినంత వెలుగులో కూడా ఈయన మేలు చేయలేదు ఏపీ ప్రజలకు. ఏపీ ప్రజలంతా సర్వనాశనం అయిపోతున్నారు. ప్రాజెక్టులు కట్టడం లేదు, తర్వాత రోడ్లు వేయడం లేదు. మొత్తం ఏపీ అంతా ఏది ఎత్తుకున్నా శూన్యము, డెవలప్మెంట్ లేదని మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడున్నావమ్మా ఇన్ని రోజులు? ఈ డెవలప్మెంట్ ఎక్కడుందో నీకు ప్రతి ఇంటికి పోయి అడుగు. జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి మీకు హెల్ప్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి మీకు ఏమన్నా హాని చేశాడా అని ప్రతి ఇంటికి పోయి అడుగు. నీకు సమాధానం ఖచ్చితంగా ప్రజలే నిర్ణయించి నీకు చెప్తారు. అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నువ్వు విమర్శించడము తగదు, నీ స్థాయికి తగదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, మీరెక్కడా? ఆ రోజు అన్నావు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అన్నావు.
ఈరోజు ఏమైందమ్మా, బాణానికి పౌరుషం లేకుండా చచ్చిపోయిందా? మళ్ళీ ఈరోజు సోనియా గాంధీ వదిలిన బాణమాను, లేకుంటే ప్యాకేజీకి చంద్రబాబు ఇచ్చా అంటే వచ్చి ఏమో జగన్మోహన్ రెడ్డి మీద అగ్నెస్ట్ చేస్తున్నావా? ఇది పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకోవాలా. మా రాజన్న బిడ్డవు కాదని ఇక్కడ ఎవరు అనడంలే, కానీ పద్ధతి కూడా రాజన్నకు జరిగిన అన్యాయాన్ని నువ్వు విమర్శించాలా. కానీ వాళ్ళకు కుమ్మక్కై నేను వీర శూర కర్ణురాలను, నేను ఏమైనా చేయగలను, జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించడానికి కూడా నేను సంసిద్ధము చెప్తారు. ఏపీలో అంతా ఏలక పాములన్నీ ఏకమైనా ఒక త్రాసు పామును ఏమి చేయలేవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనాలకు మేలు చేసిన వ్యక్తే కానీ ఎవరికి కీడు చేయలే. ఎవరు ఏపీ స్టేట్లో ఏ మూలను అడిగినా జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అడుగుతున్నాడు ఈరోజు కూడా. ఏమని? నేను 175 స్థానాలకు పోటీ చేస్తా, 175 గెలుస్తామంటున్నారు. మరి మీరందరూ ఎక్కడుండరు అని నేను అడుగుతున్నా. సార్, మనం మరి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా కదిలిరా మీటింగుల సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ దొంగ ఓట్లు దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది కదా. మరి చంద్రబాబు గారు మీటింగ్లో చాలా ఘనంగా మాట్లాడుతున్నావు. రాజశేఖర రెడ్డి నేను ఇద్దరం స్నేహితులం, 82 నుంచి 83 నుంచి మేము ఇద్దరం, ఆయనొక పార్టీ నేనొక పార్టీ, మేము మిత్రుల్లాగా ఉన్నామని చెప్తున్నాం. చాలా సంతోషకరం. కానీ వెనకనే ఇంకొకటి చెప్తున్నాం. ఏమని? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు చాలా అన్యాయం చేశాడని. ఏ విధంగా చేశాడు? ప్రజలు నీకు ఏం చేశారు? నువ్వు ఏదో స్కామ్ చేసావు, 371 కోట్లు 370 కోట్లు నువ్వు స్కామ్లు ఇరకపోయావు. ప్రశాంతంగా నీ ప్రాజెక్టు కట్టుకోకుండా నీ ఇల్లు ప్రాజెక్టు లాగా కట్టుకున్నావు. నువ్వు డబ్బులంతా సద్వినియోగం చేసుకోలే, దుర్వినియోగం చేసావు. ఇంత చేసుకుంటా ఇంత చేస్తూ ఏం చేసినా కానీ చంద్రబాబు ఒకటే, నువ్వు సభల్లో మాట్లాడేది సక్రమంగా ఉంటే జనాలకు నువ్వు ఏం చేస్తానో చెప్పు, నువ్వు ఏ విధంగా ఓటడగలనో అడుగు. అంతేగాని చేతగాని దద్దమ్మల్లాగా మీరు చేతనయ్యి కాకముందు జగన్మోహన్ రెడ్డిని పనిచేసే వ్యక్తిని విమర్శించడం తప్పు. నేను ఈ పని చేశా, నాకు ఓట్లు వేయండి. 14 సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నా, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా. ఇంత హోదా కలిగినటువంటి నీ వ్యక్తిని నన్ను మీరు అవమానపరచొద్దు అనే ఆలోచనతో జనాల దగ్గరికి పోయి నేను ఈ పని చేసిన నాకు ఓటు అని అడుక్కో. లేకుంటే జనాలకు చెప్పు, పలానా టైంలో నేను మీకు ఈ పని చేస్తా, రేపు సీఎం అయితే ఈ పని చేస్తా అని జనాలకు చెప్పి జనాలను మెప్పించి నువ్వు ఓటు వేసుకో. కానీ జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తే ప్రయోజనం ఏందండి? మీరు ఫైనల్గా మరి పార్టీలు అనేవి అన్నీ ఏకమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు. సొంత చెల్లి, తోడబుట్టిన చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత అయిపోయింది. వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? చెల్లిదేముందండి, 0% ఉన్న కాంగ్రెస్ను ఏపీలో నేను వచ్చేసి కాంగ్రెస్ని గెలిపించిన తర్వాత వచ్చేసి ఏపీ నుంచి తెలంగాణ నుంచి నేను కాంగ్రెస్ని గెలిపించుకొని వచ్చా. నా పార్టీని పెట్టుకొని నేను వాళ్ళకు అమ్మడబోయా. ఎంతకు అమ్మడపోయినావు, ఏ ప్యాకేజీకి అమ్మడపోయినావు ఏమి అనేది మేము అడగడం లేదు. ఇక్కడ 0 ఉన్నటువంటి పార్టీని తెలంగాణ నుంచి ఎత్తిపెట్టి ఈడికొచ్చి కాంగ్రెస్లో చేరి ఈడ డెవలప్ చేయగలవా? నువ్వు నీ శక్తి సామర్థ్యాలేంటి? జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడను నీకు తెలుసు. ఆ రోజు అన్నావు, ఒకటే మాట అన్నావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణము అన్నావు. ఆ బాణం ఏమైందమ్మా? ఈరోజు పౌరుషం చచ్చిపోయిందా? రాజశేఖర రెడ్డి కుటుంబంలో పుట్టిన నీకు ఇంత నీచమైనటువంటి వాయిస్ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్లో జనాలు కూడా నీ మీద యాంటీగా ప్రవర్తిస్తున్నారమ్మా. నువ్వు ఎంత చేసినా ఆ ముసలి నక్కలు కాంగ్రెస్ ముసలి నక్కలంతా ఈ పొద్దు ఏకమైనవి. వాళ్లకు ఓటు లేదు, జనాల మీద జాలి లేదు. దోచుకోవడం తప్ప మీ పార్టీ ఏమీ చేసింది లేదు. ఇప్పుడు వీలైతే మళ్ళీ నిన్ను కూడా బలి చేయడానికి ఆ కుటుంబం నుంచి నిన్ను వెలివేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు కాదు కదా, చంద్రబాబును కలుపుకున్నావు, పవన్ కళ్యాణ్ కలుపుకున్నావు, కాంగ్రెస్ను కలుపుకున్నావు, బీజేపీని కలుపుకుంటావు. ఈ దొంగ ఎవరు? చంద్రబాబు.
లెఫ్ట్ సైడ్ కాంగ్రెస్ని పెట్టుకుంటాడు, రైట్ సైడ్ బీజేపీని పెట్టుకుంటాడు, ముందు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటాడు, వెనక షర్మిలమ్మని పెట్టుకుంటాడు. వాడిన తర్వాత రేపు అనివార్య పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓడిపోతుంది. ఓడిపోయినప్పుడు మీ మీదనే నిందేస్తాడు. మీ అందరినీ కలుపుకోవడం వల్ల నేను సర్వనాశనం అయిపోయిన నా పార్టీ అని మీకే చెప్తారు. ప్రతి పార్టీని విమర్శించే వ్యక్తి ఎవడంటే చంద్రబాబు. ప్రపంచంలో రాజకీయంలో ఇంత పనికిమాల పొలిటికలిస్ట్ ఎవడంటే చంద్రబాబు. ఈయన నమ్మద్దమ్మా, ఈయన నమ్మితే చాలా ప్రమాదము. థ్యాంక్ యూ.